నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఏదైతే వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించిన ఇష్యూ అలా ప్రొలాంగ్ అవుతూనే ఉండడం మనం చూసాం. అయితే ఈ రోజు ఇటు అవినాష్ రెడ్డి తరపు నుంచి, ఇటు సిబిఐ తరపు నుంచి, మరి ముఖ్యంగా సునీత రెడ్డి తరపు నుంచి కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. అవును, ఏం జరుగుతోంది అంటే ఓవరాల్గా మనకి ఒక కొంతకాలం వెనక్కి వెళ్ళినట్లయితే మనకు ఒకప్పుడు మనకి మీడియా అంత యాక్టివ్గా లేదు. అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఉన్నంత ఇదిగా ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజుల్లో మనకి వార్తలు ఎట్లా వస్తాయని చెప్పేసి అనుకునేవాళ్ళం. మనకి నేషనల్ టీవీ ఒకటే ఉండేది, ఒక 15 నిమిషాల న్యూస్ మాత్రమే ఉండేది. అంటే దేశం మొత్తంలో మిగతా న్యూస్ అసలు ఎక్కడా లేవా, లేకపోతే మన దాకా రావా అనుకుంటున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ఒక్కసారిగా ఉధృతం అవ్వటము, అటు నేషనల్ ఛానల్స్ కావచ్చు, ఇటు లోకల్ ఛానల్స్ కావడం వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతిదీ అనుక్షణం బాగా న్యూస్ని మనకి స్ప్రెడ్ చేయడం బాగా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మొబైల్స్ చేతికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్కడో ఏం జరిగినా కానీ మన చేతి దాకా వచ్చడం ఆనవాయితీ అయిపోయిన రోజుల్లో అవినాష్ రెడ్డి ఎపిసోడ్ ఏదైతే ఉందో బాగా రసవత్తరంగా సాగుతుంది. ఈ మీడియా గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇవాళ సాధారణంగా మనకి ఢిల్లీలో జరిగిన అంశం గల్లీలోకి మనకు రావాలి అంటే అది సాయంత్రం మొత్తం అక్కడ లోకల్ వాళ్ళు ప్రజెంట్ చేయాలి, నెక్స్ట్ డే నైట్ పేపర్లో ప్రింట్ చేయాలి, నెక్స్ట్ డే మన పేపర్లో వచ్చిన తర్వాత అప్పుడు మనం చదివిన తర్వాత ఓహో నిన్న ఇది జరిగింది కావాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ మయంలో ఓ పక్కన లోపల వాదనలు వినిపిస్తుంటే మనకు బయట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి బ్రేకింగ్ న్యూస్లు మనం పడిపోతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతున్నదంటే అవినాష్ రెడ్డి యొక్క సిగ్నిఫికెన్స్ ఈ కేసు గురించి సిబిఐ వాళ్ళు నిన్న బయటకు పెట్టారు చాలా వరకు వివరాలు. ఏవైతే ఉందో మేము గతంలో నుంచి వివేకానంద రెడ్డి హత్య చేస్తున్న సమయంలో ఏ సమయంలో అర్ధరాత్రి 1:30 తర్వాత హంతకులు వాళ్ళ ఇంట్లో వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత అవినాష్ రెడ్డితో వాళ్ళు మాట్లాడినటువంటి వాట్సాప్ కాల్ రికార్డ్స్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గూగుల్ టేక్అవుట్ అనే ఒక పరికరంతో వాళ్ళందరి యొక్క ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ప్రదేశాలను గుర్తించడము, వివేకానంద రెడ్డి వాళ్ళ ఇంట్లో తిరిగిన గూగుల్ టేక్అవుట్ వాళ్ళ లొకేషన్ షేరింగు, అదేవిధంగా ఇక్కడ వీళ్ళ అవినాష్ రెడ్డి ఇంట్లో అదే వ్యక్తులు తిరిగినటువంటి లొకేషన్ షేరింగ్ రెండు మాకు మ్యాచ్ అవుతున్నాయి. ఆ కారణం చేతనే మేము అవినాష్ రెడ్డిని ప్రధానమైనటువంటి నిందితుడుగా చేర్చామని చెప్పి నేను చెప్తున్నారు వాళ్ళు. మొదటిదాకా అవినాష్ రెడ్డి యొక్క అడ్వకేట్స్ ఏమంటున్నారంటే అటు ఛార్జ్ షీట్లో కావచ్చు, లేకపోతే ఈ మొత్తం ఓవరాల్ ఈ దీంట్లో ఈ మొత్తం పిక్చర్లో అసలు అవినాష్ రెడ్డి పేరుని సిబిఐ వాళ్ళు ఎక్కడా ప్రస్తావించలేదంటూ ఇప్పటిదాకా చెప్పినటువంటి అవినాష్ రెడ్డి న్యాయమూర్తులు వాళ్ళ అడ్వకేట్స్కి ఇది ఒక గొడ్డలు పెట్టేలాంటి న్యూస్ ఇది. రెండోది, ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకుంటూ వస్తున్నామంటే ఏదో భారతీయ పేరు బయటకు వినిపిస్తుంది, నవీన్ యాదవ్తో మాట్లాడిందని, లేకపోతే ఫోన్ కాల్స్ రికార్డ్స్ అవినాష్ రెడ్డికి మధ్య ఆమెకి లేకపోతే వీళ్ళకు ఉన్నాయని చెప్పేసి ఇప్పటిదాకా మనకి భారతిరెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుంది. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అని చెప్పేసి ఇప్పటిదాకా అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా సిబిఐ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచానికి వైఎస్ వివేకానంద రెడ్డి వాళ్ళ పిఏ ఏదైతే ఉందో ఆయన బయట ప్రపంచానికి చెప్పేదానికన్నా ముందరే, అంటే తెల్లవారుజామున 6:15 కన్నా ముందరే ఈ మొత్తం తతంగమంతా అరౌండ్ 4:15 ఆ టైంకి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, హత్య సంగతి ఆయనకి ప్రపంచానికి తెలియడానికన్నా ముందరే ఆ జగన్మోహన్ రెడ్డి తెలుసు అని చెప్పేసి వేరే వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఆస్కారం లేకుండా సిబిఐ వాళ్ళే నిన్న సుప్రీంకోర్టులో చెప్పారు. అసలు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళింది? సిబిఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉండని బట్టి మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నామంటూ ఎర్రగంగిరెడ్డి దగ్గర నుంచి దస్తగిరి, నవీన్ కుమార్ యాదవ్, A1 నుంచి A5 దాకా ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళతో పాటుగా బెయిల్ పైనటువంటి వాళ్ళు మొత్తం కలిపి వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న, వీళ్ళందరి యొక్క పాత్రని వాళ్ళు సిబిఐ వాళ్ళు నిన్న సుప్రీంకోర్టులో మొత్తం వెలిబుచ్చారు. మరి ఇంతకాలం ఏం చేశారో అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమంటున్నారు సిబిఐ వాళ్ళు, అవినాష్ రెడ్డిని మేము విచారించడానికి ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు సహకరించట్లేదు, ఏదైతే మాకు విచారణకు సహకరించకపోగా ఏవేవో సమాధానాలు చెప్తున్నారు అనేసేసరికి మేము దానిపైన పలుమార్లు విచారించాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మొన్న ఏదైతే వాళ్ళ అమ్మగారి మొత్తం డ్రామా ఉందో, లేకపోతే దాని డ్రామా అంటామో నిజంగా వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేదో,
ఒకసారి 16వ తారీఖు, 19, 22 ఇట్లా రకరకాల డేట్లతో మేము విచారించాలనుకుంటున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు సరిగ్గా హాజరు కాలేదు అనే ప్రధాన ఆరోపణ కూడా అదే ఉంది. అందువల్లనే ఇంకా అనేకమైన ప్రశ్నలు, ఈ సందిగ్ధత అన్నది నెలకొన్నది అనడంలో మాత్రం ఆశ్చర్యపోవక్కర్లేదు ఖచ్చితంగా. ఎందుకు అంటే చెప్తున్నా కదా, ఎప్పుడు విచారణకు ఎప్పుడు పిలిచినా కానీ సరిగ్గా సమాధానం చెప్పేవాడు కాదు, మాకు విచారణకు సరిగ్గా సహకరించేవాడు కాదనేది సిబిఐ వాళ్ళ ప్రధాన వాదన. అయితే నిన్న 22వ తారీఖు కర్నూలు వెళ్ళినప్పుడు ఏదైతే డ్రామా నడిచిందో అక్కడ స్థానికులు ఉండడము, అవినాష్ రెడ్డి అనుచరులు ఉండడము, ఆయన ఎస్పీని కలవటము, నాకు వల్ల కాదంటము, ఈ మొత్తం ఎపిసోడ్ రోజు మేము అరెస్ట్ చేయాలని వెళ్ళాము. ఎందుకంటే కస్టోడియల్గా మాకు ఇస్తే తప్పిస్తే మేము అవినాష్ రెడ్డిని మేము పూర్తిగా వివరాలు రాబట్టలేమని నిన్న చెప్తున్నారు సుప్రీంకోర్టుకి సిబిఐ తరఫు న్యాయవాదులు. సో ఓవరాల్ ఎపిసోడ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇటు ఎర్రగంగిరెడ్డి దగ్గర నుంచి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏదైతే ఉందో వీళ్ళ యొక్క పాత్రని బాగా మొత్తం స్పష్టంగా చేస్తూ, అదేవిధంగా మరొక విధంగా ఈ అవినాష్ రెడ్డి యొక్క పాత్రని ఎంతవరకు ఉంది, జగన్మోహన్ రెడ్డికి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క స్పందన ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, ఇటువంటివన్నీ మాకు తెలియాల్సిందని చెప్పేసి సిబిఐ వాళ్ళు అంటే మొదలుపెట్టారు. మరొక అంశం తీసుకున్నట్లయితే దీంట్లోనే ఎర్రగంగిరెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పని మనుషులు కావచ్చు, లేకపోతే వాచ్మెన్ రంగయ్యని కావచ్చు, వీళ్ళందరూ బెదిరించారని చెప్పేసి అది కూడా ఆ వార్త కూడా మా దగ్గర ఉంది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ వాళ్ళు సిబిఐ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి గడిచిన 4.5 సంవత్సరాలుగా మరి ఆ వాచ్మెన్నో లేకపోతే ఇంకొక పని మనిషినో సిబిఐ వాళ్ళు ఎందుకు విచారించలేదో అది చెప్పట్లేదు. రెండోది, మేము మొన్న 22వ తారీఖు అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళామని అన్నటువంటి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు న్యాయమూర్తులు అడిగింది ఏంటంటే, మరి ఒక 2-3 సార్లు సిబిఐ ఆఫీస్కి వచ్చారు కదా, మీరు అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఒక వాదన ప్రధానంగా వినిపించింది. సో దానికి సంబంధించి ఏంటంటే పూర్తి వివరాలు లేకపోవడం అంటూ ఒక మాట సిబిఐ వాళ్ళు చెప్పింది. సో ఈ ఓవరాల్గా ఏం జరిగినప్పటికీ కూడాను మరో పక్కన తీసుకున్నట్లయితే సునీత గారు ఎవరు బెయిల్ కోసం వెళ్తున్నా కానీ వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం మొదలుపెట్టారు. సునీత రెడ్డి గారు తన ఫైట్ తను చేస్తూనే ఉన్నారు. అటు దస్తగిరి కావచ్చు, లేకపోతే ఇటు ఎర్రగంగిరెడ్డి కావచ్చు, ఇటు అవినాష్ రెడ్డి కావచ్చు, ముందస్తు బెయిల్కి ఇటు తెలంగాణ కోర్టుకి వెళ్తే తెలంగాణ కోర్టుకి వెళ్ళారు, అక్కడ వీగిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇప్పుడు మొత్తం పంచాయతీ మొత్తము కడప దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఈ ఓవరాల్ పంచాయతీ మొత్తంలో అవినాష్ రెడ్డి యొక్క పాత్ర ప్రస్ఫుటంగా నిన్న సిబిఐ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే, అవినాష్ రెడ్డికి ఈ హత్యకి సంబంధం ఉంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, కస్టోడియల్ వారెంట్ కావాల్సిందే మాకు అని చెప్పేసి సిబిఐ వాళ్ళు అడగడం జరిగింది. సో ఇవాళ ఇంకా మళ్ళీ వాదనలు ఇంకా వింటున్నారు. మరి నిన్న ఒక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే, సునీత మధ్యలో అంటే వీళ్ళ మధ్యలో ఈ న్యాయమూర్తులు చెప్తున్నటువంటి వాదనలో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, మీరు అవినాష్ రెడ్డి తరఫున వాదించే అడ్వకేట్స్కి ఎంతైతే టైం ఇస్తున్నారో నాకు కూడా అంత టైం కావాలి, నా తరఫు నుంచి కూడా వింటానికి అని చెప్పి అన్న తర్వాత కొంత మందలు ఇచ్చినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. మాకు తెలుసు మీకు ఎవరెవరికి ఎంత టైం ఇవ్వాలో మేము చెప్తామని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. అంటే ఈ కేసు ఏమైనా మళ్ళీ పక్కదారి పట్టించే అవకాశం ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఒక చిన్న భయం. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి రెండో భార్య ఆస్తులు వాళ్ళే చంపుకొని మా మీద పెట్టారన్నటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టిపారేసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దానికి సాక్ష్యాలు లేవు. సునీత రెడ్డి వాళ్ళు ఏదైనా చేశారంటే సాక్ష్యాలు లేవు. అవినాష్ రెడ్డి వాళ్ళు చేశారన్న దానికి ప్రస్ఫుటంగా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు, అందుకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆ టైం లైన్ సంబంధించినటువంటి వాట్సాప్ కాలు జగన్మోహన్ రెడ్డికి చెప్పడము, ఇంత తతంగం జరిగిన తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఎట్లా చేస్తారనేది ప్రధాన అంశం. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్రను తీసుకొస్తారా, భారతిని తీసుకొస్తారా అనేది ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సిబిఐ అండ్ సుప్రీం కోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణం.